నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు కల్కి మూవీ రిలీజ్ అయ్యే తరుణంలో ఒక ఇష్యూ వినిపిస్తుంది. ఏంటంటే తమిళనాడులో మనకు అంత ఆదరణ ఉండదు. ఎందుకంటే ఇప్పటికీ చూసుకుంటే ఇక్కడ మొత్తం నిమిషంలో హౌస్ఫుల్ అయిపోతే అక్కడ అట్లీస్ట్ 50% కూడా బుక్ అవ్వట్లేదు టికెట్స్ అని చెప్పేసి ఒక టాక్ వినిపిస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్ అయ్యి ఉండొచ్చు సార్? అయి ఉండొచ్చు. ఎందుకంటే తమిళనాడు వాళ్ళ యొక్క టాలెంట్, వాళ్ళ గొప్పతనం ఏంటంటే నాకు నచ్చేది వాళ్ళ భాష, వాళ్ళ గొప్పతనం అంటారు. మా నటులు, మా హీరోలే పోటుగాళ్ళు, మిగతా వాళ్ళు ఓకే కానీ అంత కాదు, అంటే మా వాళ్ళ తర్వాతే అనే ధోరణిలో వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఒక 2 years బ్యాక్ ఒక ఫ్రెండ్ కంపెనీ ఓపెన్ చేశాడు ఇక్కడ చెర్లపల్లిలో, ఇండస్ట్రియల్ ఏరియాలో. వెళ్తే వాడికి అక్కడ చెన్నైలోను పాండిచ్చేరిలోను కూడా 2 దాన్ని ఫామ్ హౌస్ టైప్లు ఉన్నాయి. ఆ ఫామ్ హౌస్లో చేసేది మరి అక్కడ తమిళియన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఉన్నారు. అయితే వీడు ఆ పిల్లల్ని హెల్ప్కి తీసుకొస్తుంటాడు అనమాట. వాళ్ళ పిల్లలు ఒకడు డిప్లొమా, ఒకడు ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళు ఉన్నారు. ఒక ఫామ్ హౌస్ సంబంధించిన ఇంజనీరింగ్, ఒక ఫామ్ హౌస్ సంబంధించి డిప్లొమా. వాళ్ళకి ఇలాగే మామూలుగా మాట్లాడేది, మనకు తమిళ్ రాదు కదా, ఇంగ్లీష్లో ఏంటి అక్కడ తమిళ హీరో ఎవరు ఫేవరెట్ అంటే వాళ్ళు చెప్పారు. మరి తెలుగులో ఎవరంటే ఇష్టం అంటే తెలుగులో ఎవరు తెలియదు సార్ మాకు అని చెప్పారు. చదువుకుంటున్న కూడా జస్ట్ 2 years బ్యాక్, అంటే ఇది 24 కదా, 22, 23లో. అప్పటికి ఆ చిన్న అబ్బాయి ఏమన్నాడంటే, నాకు విజయ్ దేవరకొండ ఒకడు బాగా నచ్చుతాడు సార్, వాడు ఒక్కడే నాకు తెలుసు సార్ అన్నాడు. అంటే విజయ్ దేవరకొండ తెలియగలిగింది ప్రభాస్, మహేష్ బాబు వీళ్ళెవరు ఎందుకు తెలియరంటారు? తెలియకుండా ఉండదు కదా, తెలుస్తుంది కదా. విజయ్ దేవరకొండ అంటే విజయ్ దేవరకొండ తక్కువ చేసి మాట్లాడడం కదా నా ఉద్దేశం, వాళ్ళకన్నా సూపర్ స్టార్లు కదా ముందు వీళ్ళు. ఆయన ఒక్కడి వరకే తెలియడం ఏంటి అంటే ఎదుటి వాళ్ళ గొప్పతనాన్ని యాక్సెప్ట్ చేయలేరు వాళ్ళు. అది వాళ్ళ నైజం. మేబీ దానివల్ల కూడా వాళ్ళు పట్టు సాధిస్తున్నారేమో. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఒక తమిళియన్ వెళ్ళాడంటే అక్కడ జెండా పాతాడు, ఆయన తమిళియన్ తెచ్చుకుంటాడు. ఒక కింద పనిచేసే తమిళియన్స్కి కూడా ఫస్ట్ ప్రయారిటీ వాడికే ప్రమోషన్లు, వాడికే ఇంక్రిమెంట్లు అవి రాస్తాడు. మిగతా వాళ్ళందరూ ఉన్నా కూడా అంత భాషాభిమానం ఉంటుంది తమిళియన్స్కి. మన తెలుగు వాళ్ళకి అది ఉండదు. మన ఎక్కడ ఎవరితోనే కలిసిపోతాం, ఎక్కడైనా రాజీకి వచ్చేస్తూ ఉంటాం, కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాం. వాళ్ళలో ఒకళ్ళు అనిపించుకోవాలన్న తపన ఉంటుంది మనకి. అది మీకు సన్ ఆఫ్ సత్యమూర్తిలో రాజేంద్ర ప్రసాద్ ఒక డైలాగ్ ఉంటుంది, వాడికి ఏ వ్యసనాలు ఉన్నా పర్వాలేదమ్మా, కానీ వీటన్నిటికి మించిన ఒక పెద్ద వ్యసనం ఉంది. అదేంటంటే అందరితో మంచి అనిపించుకోవాలని వ్యసనం చూసావా, అటువంటి వాడిని ఎప్పుడు బాగుపరచలేమని అంటాడు. అలాగే తెలుగు వారికి అందరితో మంచి అనిపించుకోవాలని ఇది ఉంటుంది. అందుకే మనం బెంగళూరులో అంతమంది తెలుగు వాళ్ళు ఉన్నా, తమిళనాడులో అంతమంది తెలుగు వాళ్ళు ఉన్నా, రేపు అదేంటి తిరుచి, త్రివేంద్రం, శబరిమలకి సంబంధించి అంతమంది తెలుగు వాళ్ళు ఉన్నా మన వాళ్ళు కలిసిపోతాం తప్ప జెండా పాతి ఆధిపత్యం వహించే ధోరణి మన దగ్గర ఉండదు. సో తమిళనాడుకి అదేంటంటే ఇది ఉంటుంది. మోరోవర్ సినిమాల విషయంలో కూడా మా తమిళ సినిమాలే గ్రేటు, గొప్ప అనే ఫీలింగ్లో ఉంటారు. ఇప్పుడు అసలు సౌత్ సినిమాలని వరల్డ్ వైడ్లో కానీ ఇండియాలో కానీ ఒక షేక్ చేసిందంటే మాత్రం తెలుగు సినిమాలేగా కదా. ఎవరు చేశారు ఫస్ట్? కోర్స్ జక్కన్న గారి సినిమాలు కానీ, లేదంటే KGF, పుష్ప, RRR, ఇవన్నీ కూడా మన ఎస్పెషల్ తెలుగు ఎక్కువ. తమిళ్, కన్నడ ఎవరు రాలేదు ఈ మధ్యకాలంలో వచ్చినా కూడా. మా కన్నడమే 2 వచ్చాయి, ఒకటి KGF, ఇంకోటి కాంతారా. తమిళనాడు నుంచి ఏమొచ్చాయి బ్లాక్ బాస్టర్ మూవీలు అంటే ఎవరు రాలే. జైలర్ వచ్చింది, బట్ రజనీకాంత్ రేంజ్కి అది ఓకే. బట్ మామూలుగా ఉండే సినిమాలు బ్లాక్ బాస్టర్ అంటే బాహుబలి, RRR, పుష్ప, కార్తికేయ 2 ఇట్లా ఆడే. సో వాళ్ళ నుంచి ఒక్క సినిమా కూడా ఈ పూర్తి స్థాయి విజయం అంటే లేదు. జైలర్ కూడా హిట్, రజనీకాంత్ స్టామినాకి, రజనీకాంత్ గారు ఆ ఏజ్కి తగ్గట్టుగా క్యారెక్టర్ ఓకే అనిపించింది, కానీ వీటంత ఇదిగా అది తెచ్చుకోలేదు కదా. మేబీ దానివల్ల వాళ్ళకి నచ్చక అట్లా ఎంతసేపు వీళ్ళ సినిమాలో మనం హైప్ చేయడం ఏంటి అనే ఫీలింగ్ ఉంటుంది కొంతమందికి. మనం అలా కాదు, ఏదైనా బాగుంటే చాలు ఆదరిస్తాం. ఇప్పుడు మనకి తెలుగు ఇండస్ట్రీలో ఎవరైనా ఎప్పుడైనా వచ్చి యాక్ట్ చేయొచ్చు, వెళ్ళిపోవచ్చు. మెంబర్షిప్ అనేది మ్యాండేటరీ కాదు. బట్ తమిళనాడులో నడిగర్ సంఘం మెంబర్షిప్ డ్యామ్ షూర్ అంట. ఆ మెంబర్షిప్ తీసుకుంటే కానీ ఎవరు యాక్ట్ చేయడానికి వీల్లేదు. పొరపాటుని చేసినా తర్వాతైనా మెంబర్షిప్ తీసుకోవాలి. నెక్స్ట్ సినిమాకి ఇంకా బుక్ అయ్యే ఛాన్సెస్ ఉండవు, వాళ్ళు ఒప్పుకోరు.
అంత నిబంధనలు ఉంటాయి వాళ్ళకి, అంత స్ట్రిక్ట్గా ఉంటారు వాళ్ళు. మన వల్ల ఏముందిలేరా. ఎందుకంటే కోట శ్రీనివాసరావు గారు మెయిన్ ఆయన ఆవేదన వ్యక్తపరిచింది కూడా ఇట్లాంటి సందర్భాల్లోనే. ఇప్పుడు ఆయన మిగతా వాళ్ళని పరభాషా వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దని అనలే. మనవా ఇక్కడికి వస్తే రాజ్యపూజ్యంతో అన్ని భోగాలతో వాడికి అసలు యాక్టింగ్ రాకపోయినా పరభాష కూడా అనేసరికి వాడికి క్యారవాన్లు, వాడి అసిస్టెంట్లు, వాడి అమ్మకి వాళ్ళ నాన్నకి మర్యాదలు అన్నీ చేస్తారు. అక్కడ తమిళనాడు అటు వెళ్తే అసలు ఏం పట్టించుకోరంట. నీకు వచ్చా నీ పెర్ డే ఎంత తీసుకో, అందరితో పాటు మహా అయితే ట్రైన్ టికెట్ ఫ్లైట్ టికెట్ ఇస్తారంట అంతే. మన వల్ల ఆయన బాధ అది. ఇప్పుడు చాలామంది ఏమంటారు, ఆయన్ని తప్పుగా అర్థం చేసుకొని ఈయన మాత్రం పక్క రాష్ట్ర తమిళనాడు హిందీలో ట్రాక్ చేసి వచ్చు, కానీ మన దగ్గరకు వచ్చి వేరే వాళ్ళు యాక్ట్ చేస్తే ఈయన ఒప్పుకోవట్లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. అంటే ఈ ఆధిపత్య ధోరణి ఏదైతే ఉందో తమిళనాడులో ఇది ఎక్కువ ఉంది కాబట్టే తెలుగు ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చేయడానికి కారణం అదే. ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా 70s వచ్చి అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించారు అని అంటే అక్కడ ఆయన ఘోర పరాభవాలు అయ్యాయంటే కొన్ని చవి చూశారంట ఆయన. సో ఇంకా లాభం లేదని మెల్లగా స్టూడియో స్టార్ట్ చేసి ఇక్కడికి వచ్చేసి ఆ తర్వాత కూడా మిడిల్ ఏజ్డ్ సినిమాలు యాక్ట్ చేసేటప్పుడు కూడా కంపల్సరీ కండిషన్ పెట్టేవారంట. ఇక్కడ మన తెలుగు స్టేట్లో ఓకే, ఇక్కడ స్టూడియోలో అయితే ఓకే, తమిళనాడు మద్రాసులో కానీ ఏమైనా అయితే మాత్రం నేను రాను. ఒకసారి శ్రీవారి ముచ్చట్ల శ్రీరంగనీతిలో సంథింగ్ సినిమా పేరు గుర్తులేదు నాగేశ్వరరావు గారిది, దానికి కోదండరామరెడ్డి గారి డైరెక్టర్ అంట. అంతా అయిపోయింది, ఒక సాంగ్ మిగిలిపోయింది. ఆ సాంగ్ ప్రొడ్యూసరు డైరెక్టర్ కలిసి మద్రాసు ఒక సెట్లో ప్లాన్ చేశారట. ఈయనకి చెప్పలే ముందు, షూట్ అగ్రిమెంట్ అన్నప్పుడు చెప్పుకున్నారు. ఆ తర్వాత నాగేశ్వరరావు గారు చాలా సీరియస్ అయిపోయారట. మీకు మరీ మీకు చెప్పానో లేదో, నేను అక్కడికి వచ్చి చేయను, నేను యాక్ట్ చేయను, కాబట్టి ఆ సాంగ్ అంత ఇంపార్టెంట్ కాదని సాంగ్ తీసేయండి, కాబట్టి రెమ్యునరేషన్ తగ్గించుకుంటా, నేను మాత్రం రానున్నారట. మంచి తప్పు ఏముందమ్మా, వాళ్ళకి అంత ఆత్మాభిమానం ఉన్నప్పుడు వీళ్ళకి ఉండదా? ఖచ్చితంగా ఉండాలి కదా. సో అట్లాగా అంటే ఆఖరికి మళ్ళీ ప్రొడ్యూసర్ ఒకటి రిక్వెస్ట్ చేస్తే సరే ఇంకెప్పుడు రిపీట్ చేయకండి అని చెప్పి ఆ ఒక్క సాంగ్ మ్యాక్సిమం 2 daysలో కంప్లీట్ చేసి వచ్చేసారంట. అడ్జస్ట్ అయ్యారు. 1 week చేయాల్సిన 2 daysలో అవగొట్టేశారంట. అంటే ఇట్లా తమిళ్ రుబాబు అనేది చాలా దగ్గరలో ఉంది. మీరు నార్త్లో కూడా వెళ్తే హైర్ అఫీషియల్ తీసుకున్న తమిళన్ ఉంటారు, వాళ్ళు వరకు బాగా చేసుకుంటారు. ఇప్పుడు అంతెందుకు, తమిళ ప్రాచీన భాషగా ప్రూవ్ చేసుకున్నారు వాళ్ళు. మనం అంతకన్నా పూర్వీకులదే కాబట్టి మనం ప్రూవ్ చేసుకోలేకపోయాం. ఎందుకల్లా అంటారు? సో తమిళకి అదేంటంటే ఇది ఉంటుంది. మోరోవర్ సినిమాల విషయంలో కూడా మా తమిళ సినిమాలే గ్రేటు గొప్ప అనే ఫీలింగ్లో ఉంటారు. ఇప్పుడు అసలు సౌత్ సినిమాల్ని వరల్డ్ వైడ్లో కానీ ఇండియాలో కానీ ఒక షేక్ చేసిందంటే మాత్రం తెలుగు సినిమాలేగా కదా. ఎవరు చేశారు ఫస్ట్? ఆఫ్ కోర్స్ జక్కన్న గారి సినిమాలు కానీ, లేదంటే KGF, పుష్ప, RRR, ఇవన్నీ కూడా మనవి. ఎస్పెషల్ తెలుగు ఎక్కువ. ఒక దగ్గర ఇలాంటి వాటి విషయాలు మాత్రం వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. మేబీ వీళ్ళు గొప్ప మనకేంట్రా అనే ఉద్దేశంలోనే కల్కి సినిమాకి బుక్ అవ్వలేదేమో నేను అనుకుంటున్నాను. తర్వాత OTTకి మెల్లిగా సీక్రెట్గా చూసేవాళ్ళు కూడా ఉంటారు.